భారత క్రికెట్లోకి వచ్చి అద్భుతమైన బౌలింగ్తో లెగ్ స్పిన్నర్గా తనదైన ముద్ర వేసిన ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్య ధనశ్రీ వర్మ మోసం చేయడం వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించినట్లు చెప్పాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా రికార్డు సృష్టించాడు. డాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నాడు. అయితే వారి వివాహ బంధం అకాలంగా ముగిసింది. వారిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర సమస్యల కారణంగా యుజ్వేంద్ర చాహల్ గత మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల ప్రక్రియ, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు తనను ఎంతగానో కలిచివేశాయని చాహల్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆ ఘటన తర్వాత ఉత్సాహం పూర్తిగా చచ్చిపోయిందని, చాలాసార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానంటూ చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. రోజు 2 గంటలు ఏడ్చేవాడినని, కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయానంటూ గుర్తు చేసుకున్నాడు. ఇలా దాదాపు 40 నుండి 45 రోజులు గడిచాయని, ఆ సమయంలో క్రికెట్ నుంచి పూర్తిగా విరామం తీసుకోవాలని కూడా ఆలోచించినట్లు వెల్లడించాడు. నిద్రలేమి కారణంగా ఆటపై కూడా తాను సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానన్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు తన సన్నిహిత స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకున్నానని చాహల్ చెప్పాడు. వారు తనకు అండగా నిలిచారని, మానసికంగా ధైర్యం చెప్పారని తెలిపాడు. ఆ సమయంలో జీవితంపై చాలా భయమేసిందని చాహల్ చెప్పుకొచ్చాడు. విడాకుల తర్వాత ప్రజల నుండి ఎదురైన ఆరోపణలు తనను మరింత బాధించాయని చాహల్ తెలిపాడు. తాను ఎవరిని మోసం చేయలేదని చెప్పాడు. తనకు కూడా సిస్టర్స్ ఉన్నారని, మహిళలను ఎలా గౌరవించాలో తెలుసని అన్నాడు. కాగా జాతీయ జట్టుకు దూరమైన కొద్ది రోజుల్లోనూ పర్సనల్ లైఫ్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్న చాహల్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు.